లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు చూస్తే, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదము. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెనను. అయితే దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెనను. అయితే అతడు కోప్పడి త్వరగా వెళ్ళక పోయెను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూను మీరలేదే. అయినను నా స్నేహితులను సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వైశ్యులతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించివని చెప్పెను. ఈ రక్షణ, దీన్ని రక్షణ అంటారు. ఉదాహరణ, ఒక కుమారుడు తనకున్న బాధ్యతలను మరిచి ఆస్తిపాస్తులను విభజించుకొని తమ వంతు వచ్చిన ఆస్తిని అమ్ముకొని తిని ఉట్టి చేతులతో ఇంటికి వస్తుంటే అన్నకున్న మాట ఏంటిదంటే, నాన్న, నేను నిన్ను ఏ పని చెప్పినా నేను చేస్తున్నా, ఇంకొకటి నువ్వు ఏ మాట మాట్లాడినా దాన్ని నేను శిరస వహించున్నా, మూడవది ఏంటిదంటే నేను నిన్ను ఎన్నడూ బాధ పెట్టలేదు, నీ డబ్బులను నేను దుబారా ఖర్చు చేయలేదు. ఈ అన్న బాధను ఈరోజు మీరు గుర్తించాలి. తమ్ముని గురించి ప్రతి సేవకుడు మాట్లాడతాడు. తమ్ముని గురించి తప్పిపోయిన కుమారుడు అని ప్రతి సేవకుడు చెప్పే సువార్తలో భాగమే ఇది. కానీ అన్నకున్న భావం ఏంటిది? ఎందుకంటే వాక్యం చెప్పడానికి సిద్ధపడుతున్నాము అంటే నా కళ్ళ ముందట ఎవరు తిరగద్దు, ఏ సమస్యలు నా కళ్ళ ముందట కనబడద్దు. సమస్యలు కనబడ్డాయా, వాటి మీదనే వాక్యం వస్తుంది. ఈరోజు మనము ఎదురుపడిన సమస్య ఇదే సమస్య. ఏంటిదంటే అన్న లాంటి సమస్య, తమ్ముడు లాంటి బ్రతుకులు, భరించలేని బాధ్యతలు ఉన్నప్పుడు అన్నలాంటి వారికి ఉన్న అర్థం ఏంటిది అనేది మనకు అర్థం కాకుంటే మనం ఎప్పుడు మన ఇంటి పెద్దలకైనా ఇంటి కుటుంబ సభ్యులకైనా ఒక అన్న లాంటి అర్థసహితమైన భావాన్ని మనం ఇవ్వలేము. ఇది మనము ఈరోజు పొద్దున్నే మనం అనుభవించినాం. నాతో ఉన్న వాళ్ళందరూ చూసిళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ వంతు మాట్లాడేళ్ళు. కాబట్టి ఇది మనం కొంచెం ఈ అన్నకున్న బాధ ఏంటిది మొదటి భాగం చూద్దాం. ఇప్పుడు 29వ వచనం, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించున్నా, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూను ఒక మేక పిల్ల అయినను ఇయ్యలేదు. అన్న బాధ ఇది. ఇది అన్నకిచ్చిన భాగ్యాలను బట్టి తమ్ముళ్ళు వేసే
ఓరచూపులు, సాకులు అనొచ్చు. కానీ పరలోక రాజ్యపు ఉద్దేశంలో మనం ఒకసారి అర్థం చేసుకుంటే, భూమికి దేవుని ఉద్దేశాలకు తండ్రి బాధ్యత కుమారుడు భరించిండు, యేసు ప్రభు భరించిండు. కుమారుడుగా ఉన్న యేసు ప్రభు మనల్ని తన జన్మలో, తన జీవితంలో చేసిన శిలువ త్యాగం ద్వారా మనకి తండ్రి, యేసు ప్రభు తండ్రి అయిండు. యేసు ప్రభు తండ్రి అయినప్పుడు తండ్రి అయిన దేవుడు తండ్రి కాడా? తండ్రే కదా. అట్లనే అన్నకున్న బాధను గుర్తించకుండా తమ్ముని గురించి ఉన్న గుణగణాలను మనం మాట్లాడుతున్నాం. మనకు అన్నకున్న గుణాలు మనకు అర్థమవుతే తమ్ముడు లాంటి తప్పులు మనం ఎన్నడూ చెయ్యము. ఇది ఎప్పుడు నేను ధ్యానం చేసుకున్నప్పుడు ఇదే ప్రశ్న నాకు. అన్నకున్న గుణాలను మనం గుర్తిస్తే, ఎత్తులో ఉన్న వ్యక్తి అన్న చిన్నతనములో తప్పులు చేసి తప్పటడులు వేసిన వాడు తమ్ముడు. అర్థం చేసుకుంటే, అన్న గుణగణాలను మనం అర్థం చేసుకుంటే తమ్ముళ్ళను మనం బాగు చేసుకోవచ్చు కదా. చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇది మనకు అర్థం కావాలంటే అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చును. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకుండా కూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేము మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురు, అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వ్రేలాడ వేసిన సహించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షేమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తం చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. పూర్తి స్థాయిలో మనకు అర్థమవుతుంది అననీయ సిప్పోరాల యొక్క కథ. అందులో అతి ముఖ్యమైన భావం ఏంటిదంటే, చెరసాల నుండి పేతురు గారు ఏ రీతిగా బయటపడ్డాడో, తనకున్న బాధ్యతలను బట్టి, తనకున్న గుణగణాలను బట్టి మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, ఈ పూట మీరు నన్ను లోపరుచుకుంటున్నారు. చూద్దామా? మళ్ళీ చదువుతున్నా, వినండి. 25వ వచనం చదువుతారా? అది అర్థం చేసుకుందాం. ప్రజలు రాళ్ళతోటి కొడతారేమో అన్న భయము, ధైర్యం చేసి మాట్లాడిన వ్యక్తులు ఎవరు? పేతురు, అపోస్తలులు. జైల్లో వేసిన వారెవరు? జైలు అధికారి. భయపడాల్సిన వ్యక్తులు ఎవరు? పేతురు మరియు అపోస్తలులు. భయపడాల్సిన వ్యక్తులు భయపడక, భయపడకూడని అధికారి భయపడుతున్నారు. ఏంటిదంటే, వీళ్ళు నన్ను రాళ్ళతోటి కొడతారేమో.
నాకున్న భయము, వీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మేము మాకున్న నిజాలను గుర్తిస్తుంటే ఇక మనుషులందరూ మాపై దౌర్జన్యం చేస్తారేమో. కానీ మనము చదువుకున్న భాగములో మనకు అర్థమైన భావం ఏంటిదంటే 28వ వచనం, ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామం బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదు. ఇదిగో మీరు యెరూషలేములో మీ బోధతో నింపారు. ఖండితముగా చెప్పిన బలవంతముగా పని జరిగింది. ఖండితముగా చెప్పిన బలవంతముగా పనిచేసి యెరూషలేము మొత్తం యేసు ప్రభు సువార్త ప్రకటించిల్లు. ఏ సందర్భములో తండ్రి బాధ్యతను శిరసా వహించిల్లో ఒకసారి మనం అర్థం చేసుకుందాం కింది భాగం. ఎందుకంటే ఈ పెద్దలు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థం కావాలంటే 31వ వచనం, ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. ఏంటిదంటే మీరు చదువుల్లో ఇది మీరు తర్వాత చూపిస్తా. అది కీర్తనల గ్రంథము, చూడండి, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 8-9 వచనాలు చదివారు కదమ్మా. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్ష వల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. ఎక్కడి నుండి అంటే ఇశ్రాయేలు, యాకోబు సంతానము ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యగృహం నుండి వాగ్దాన దేశము ఏ రీతిగా నడిపింపబడదో చూస్తున్నాం. 8వ వచనం, ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులకు వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. ఏంటిదంటే పూర్తి స్థాయిలో వ్యాపించిన వ్యక్తులు వీరు. యెరూషలేము ఇశ్రాయేలీయులకు ఇల్లు అయితే ఇశ్రాయేలీయులు తమ వంతు యెరూషలేము సువార్త ప్రకటన జరుగుతుంది. అది ఆది అపోస్తులతో. ఏ రీతిగా ఆది అపోస్తులతో యెరూషలేములో జరుగుతున్న సువార్తనకు భావము ఒకసారి అపోస్తులను అర్థం చేసుకుంటే ఇప్పుడు చూద్దాం. 28వ వచనం ఏంటిదంటే, మీరు మ్రాను వేసి సంహరించిన యేసును మన పితరులు దేవుడు లేపెను. చనిపోయి తిరిగి లేచిన యేసు తండ్రి అయిన దేవుడు లేపిండు. ఎందుకు అంటే మాకు రక్షణ తిరిగి లేచిన యేసు ప్రభును బట్టి వచ్చింది మాకు. 2వ అంశం చూద్దాం. 32వ వచనం, క్షమించండి, 31వ వచనం, ఇశ్రాయేలునకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగా నియమించిండు. ఏంటిదంటే పాప క్షమాపణ మారు మనసు నిమిత్తం ఆయనను అధిపతిగా నియమించాడు. లేపడమే కాదు, అధిపతిగా నియమించాడు. 32వ వచనం ఏంటిదంటే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఇది మీరు చూస్తున్న మాటలు. మేము వేటిని కన్నామో, వేటిని చూసామో, వేటిని అనుసరించామో వాటినే మేము బోధిస్తున్నామని చెప్పిన యోహాను పేతురులే. తమకున్న సాక్ష్యము దేని గురించి అంటే యేసు ప్రభు రక్షణ, యేసు ప్రభు అధికారి, యేసు ప్రభు విడుదల, రక్షణ, అధికారి, విడుదల. ఇది మనకు కొంత అర్థం కావాలి. కొంచెం పెద్దలు ఏ ధైర్యంతో మాట్లాడతారు, ఎంత సందిగ్ధతలో ఉన్నా
ఎంత బాధలో ఉన్నా ఎంత సూటిగా మాట్లాడతారు వీరు. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఆది అపోస్తులను చూపిస్తున్న వాళ్ళ పునాదులు మనకు అర్థమైతే మనకు అర్థం కావలసిన విషయాలు మనకు బోలెడు ఉన్నాయి కాబట్టి కొంచెం లోతుపాతులకు వెళ్దాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనము, 3వ వచనము, 4వ వచనం చదువుకుందాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఇది మనము ఆది అపోస్తలుల దగ్గర చూసినాం. ఏంటిదంటే మేము సాక్షులము. యేసు ప్రభు అపోస్తులకు తెలుసు, అన్నకు కూడా తెలుసు నాన్నకున్న ఆస్తి ఎంత, తమ్ముడు తప్పు చేసిన విధానాన్ని తెలుసు, అందుకనే తండ్రితో వాదిస్తున్నాడు. కానీ తండ్రి భావన చిన్న కొడుకు గురించి సువార్త పాఠంలో మనం మాట్లాడుతుంటాం. ఏంటిదంటే తప్పిపోయాడు కాబట్టి తండ్రి తప్పిపోయిన వాడిని బట్టి సంతోషిస్తున్నాడు, చనిపోయాడు కాబట్టి బతికాడు కాబట్టి సంతోషిస్తున్నాడు, చనిపోయిన వాడు బతికాడు కాబట్టి సంతోషిస్తున్నాడు. కానీ అన్నకున్న భావం ఏంటిదంటే నాకు తెలుసు, నేను తెలుసుకున్నా. ఏది తెలుసుకోవడం? కింది భావం చదువుదామా? 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోక మందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము. దేవుడు ఒక్కడే, వేరొక దేవుడు లేడు. మనము తెలుసుకోవడమే ఆలస్యం. అనుకున్న భావం ఏంటిదంటే తను ఎందుకు వచ్చిండో తెలుసుకోముందు వాణ్ణి వస్తున్నాడు కాబట్టి తొందరగా నీ సంతోషానికి గొర్రెలను వధించద్దు. సంతోషంగా ఇంత వాయిద్యం వాయిస్తున్నారు కదా, వాళ్ళని చూసి నాకు కోపం వస్తుంది. ఎందుకు? అసలు తనకున్న గుణాన్ని నేను గుర్తించాలి. ఇవి నిజం. ఏది లోటు తమ్ముళ్ళలో ఉంది? తెలుసుకోవడం లోటు, ఎరుకే. 3వ వచనం చూసామా? మనం చదువుతున్నాం. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. అంటే దేవుడు తనకు తెలుసు, తన గురించి దేవునికి కూడా తెలుసు. నా గురించి నా తండ్రికి తెలిస్తే నా తండ్రి గురించి నాకు తెలియదా అంటారు పిల్లలు. ఇది మనం కొంచెం గుర్తిద్దాం. ఇంకా కుమారుని గురించి మనము అపోస్తుల గురించి చూసాం కదా, సాక్షులము, అధికారి, ఇంకొకటి అధిపతి, ఇంకొకటి చనిపోయి తిరిగి లేచిన వాడని. ఇవన్నీ తెలిసిన వారు వీళ్ళు. ఇంకా చూద్దాం అన్నలకున్న గుణాలను. ఇంకా 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. మొదటిది తెలుసుకున్నాం. రెండవది ప్రాధాన్యతలు ఇవ్వడము అన్నలకే సాధ్యము. ఎందుకు అన్నతో మీరు ఒకవేళ మీ కుటుంబ సభ్యులలో మీ ఇంటి పెద్దలకైనా మీ ఇంట్లో పెద్దవారైనా అన్నలకైనా అక్కలకైనా ఎదిరించి మాట్లాడలేం. ఎందుకంటే వారికి ప్రాధాన్యతలు తెలుసు, ఏది ఎక్కడుందో తెలుసు, దేని గురించి ఎంతవరకు ఆలోచించాలో
ఆ పని భారాన్ని ఎంతవరకు భరించి తమ బాధ్యతలను నిర్వర్తించాలో తెలుసు. అది కూడా మనకు అర్థం కావాలంటే మళ్ళీ చదువుతున్నా వినండి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము 7వ వచనములో, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి. తెలుసుకోవడం కాదు, సాధకం చేసుకోవడం ముఖ్యం. ఇది నేను ఉదయంనే ఇదంతా మాట్లాడుకొని పని బాధ్యతలు అయిపోయాయి, 9 గంటలకు ఇక ఇంటికి వచ్చేసి అన్ని మాట్లాడుకోవాల్సిన సమయాలు ఉంటాయి. కాబట్టి ఒకటే నా ఆలోచన, అయ్యగారి ద్వారా రక్షణ పొందిన బిడ్డలు దేవుణ్ణి, దైవ భక్తిని, దేవాలయమును సాధకము చేసుకున్నారా లేదా, అంటే ఉపయోగించుకున్నారా లేదా అనే ప్రశ్న. ఎందుకంటే బాధ్యతలు అందరికీ ఉంటాయి, భారాలు అందరికీ ఉంటాయి. ప్రాధాన్యతలు గుర్తించిన వాడే అన్న, అర్థం చేసుకొని సాధకపరుచుకునేవాడే తండ్రి. కొంచెం చదువుతున్నా వినండి. ఈ 2 మాటలు ఇందులో ఉన్నాయి కాబట్టి 7వ వచనం, దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకునుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. అంటే ప్రాధాన్యతను శరీర విషయంలో కాదు, దైవభక్తి విషయంలో ఉంచి నీ ప్రాధాన్యతలలో సాధకపరుచుకొని దైవ చిత్తాన్ని ఉంచుకొని నడువు. ఇది అన్నలకున్న భావం. ఎందుకు తిరుగుబాటు చేస్తారు అన్నలు? ఈ రీతిగా తమ్ములు ఈ రీతిగా తప్పులు చేస్తుంటే, పిల్లలు ఈ రీతిగా తప్పులు చేస్తుంటే, కొంచెం ఎదిగిన పెద్దవాళ్ళు, అన్నలైనా అక్కలైనా పెద్దవాళ్ళైనా తల్లులైనా తండ్రులైనా చెప్పే మాటలు ఏంటిదంటే, నువ్వు దేని గురించి దృష్టిస్తున్నావు, నీకున్న ఏకాగ్రత ఎంతవరకు, దేన్ని బట్టి నీవు దేవాలయంలో నిలకడగా ఉండడానికి వీలుంది, నీవు దేన్ని బట్టి అర్థం చేసుకుని బ్రతుకుతున్నావు అంటే నీవు సాధకపరుచుకుంటున్నావా? బండి కొన్నావు కాబట్టి బండిని మంచిగా వాడుతున్నావా, ఎలా వాడుతున్నావా అనే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి అట్లనే మనం కూడా దైవభక్తి అంటున్నాం, తండ్రి గురించి మాట్లాడినాం, స్నేహితుల గురించి మాట్లాడతాం, కానీ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సాధకపరుచుకునే గుణము, ప్రాధాన్యతలను గుర్తించి ప్రయోజనకరములుగా నిలబెట్టుకోవడము. ఇంకొక భాగాలను కొంచెం ఇక లోతు మాటలకు వెళ్దాం అన్న భావములను ఒకసారి మనం అర్థం చేసుకుంటే, లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యములను జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి, ఇవి ఏమిటని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు నీ యొద్ద సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను. ఇందులో జరుగుతున్న ఆడంబరతను బట్టి, జరుగుతున్న ఆ యొక్క వాయిద్య సంగీతాన్ని బట్టి ఏంటిది అని పనివాన్ని అడుగుతున్నాడు పెద్దన్న. ఏంటిదంటే, ఏంటిది ఇదంతా? తమ్ముడు మనకు దొరికిండు, సజీవునిగా ఇంటికి వచ్చిండు, సురక్షితంగా వచ్చిండు కాబట్టి చేస్తున్నాడు. అనేకున్న కోపం ఏంటిదంటే వెలుపల నిలబడము. ఇంకొకటి 28వ వచనం 2వ లైన్, కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. ఇది కుటుంబములో సర్వసాధారణమే. ఈ మాట నేను నిక్కచ్చిగా చెప్పగలను. సర్వసాధారణంగా ఉండే సందర్భాలే ఇవి. కానీ
కుమారుడు బయట ఎందుకు నిలబడగలిగిండు? ఏ మాట మాట్లాడకుండా ఇంటి బయట ఉన్నాడు వాడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడంటే లోపటి నుండి బయటకు వెళ్ళి, ఒకసారి రా లోపలికి, నీ భావాలు నేను గుర్తించగలుగుతా, నీ ఆలోచనలు నేను తెలుసుకున్నా, కానీ నేను చెప్పేది కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఉంది రహస్యమో మీకు చూపించాలి కాబట్టి అది మీరు కూడా గుర్తించండి అమ్మా. హెబ్రీయులు రాసిన పత్రిక 17-18 వచనములు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. సహోదరుల వంటి వాడు ఎందుకంటే, మళ్ళీ చదువుతున్నా, దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అవ్వాలి. కనికరాన్ని చూపించాలి, ఇంకొకటి నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. ఒక అన్నగా కనికరాన్ని చూపించడము, నమ్మకత్వాన్ని చూపించడము, ఇంకొకటి ప్రధాన యాజకుడుగా ఉండాలి. అంటే ఇంటి బాధ్యతలు, కార్యక్రమాలు, పనులు జరుగుతున్నప్పుడు అన్ని తన వంతుగా భారం భరించాలి. తన వంతు భారం భరించడానికి యేసు ప్రభు చేస్తున్న పనేంటిది? చివరి భాగం, అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఏంటిది? శోధింపబడ్డాడు. అర్థం చేసుకుందాం. ఇంట్లో ఇద్దరు పిల్లలు పుడితే పెద్దవానికి అనుభవం ఎక్కువనా, చిన్నోనికి అనుభవం ఎక్కువనా? పెద్దవానికి అనుభవం ఎక్కువ అని ఎక్కువ శాతం అంటే, ఎందుకంటే వయసును బట్టి మాట్లాడతారు. అవును, నిజమే. ఇప్పుడు ఇంటి పెద్దగా ఉన్న పెద్ద కుమారుడు తండ్రి తరపున తండ్రి భారం భరిస్తున్నాడు, తండ్రి పొలం పనులు చూసుకుని వస్తున్నాడు. ఇది జరుగుతుంటే బయట నిలబడాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? తమ్ముడు కూడా తప్పు చేసి ఇంటి బయట నిలబడ్డాడు. మీరు చూపిస్తున్నా, కొంచెం చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము. ఇక మీదట నీ కుమారుడనని పించుకొనుటకు యోగ్యుడును కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడ్డాడు. ఎవరిని చూచి అంటే తమ్ముడిని చూసి కనికరపడ్డాడు. ఇంకొకటి, పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. నా కుమారుడు వచ్చిండు. గేటు దగ్గర కొడుకు నిలబడితే పెద్ద కుమారుడు, బాబు రా, నేను లోపల ఉన్నా కాబట్టి కొంచెం ఈ గలిబిల్ని చూసి, ఈ సంతోషం సంబరాన్ని చూసి, నువ్వు విన్న సమాచారం చూసి నువ్వు కోపపడతావు, కానీ ఒకసారి లోపలికి రా, నువ్వు అర్థం చేపిస్తా. ఏ సందర్భంలో పెద్ద కుమారుని గురించి భావాన్ని మనం చదువుకున్నామో, చిన్న కుమారుని గురించి ఉన్న భావం ఏంటిదంటే, చిన్న కుమారుడు పెద్ద కుమారుని లెక్క మంచి పని చేసి ఇంటి ముందర నిలబడలేదు. చిన్న కుమారుడు తప్పు చేసి ఇంటి ముందర నిలబడ్డాడు, దూరంనే కనబడుతున్నాడు నాన్నకు. అప్పుడు చెప్పే మాట ఏంటిదంటే, అయ్యా నీ కొడుకు అని పించుకోవడానికి నాకు సిగ్గనిపిస్తుంది, నేను యోగ్యుని కాను నీ ఆస్తిపాస్తులకైనా నీ ఇంట్లో ఉండడానికైనా, నన్ను ఒక పనివానిగా చెయ్యయ్యా అంటే పెద్ద కుమారునికి ఉన్న గుణానికి
చిన్న కుమారుని చూసి అర్థం చేసుకుంటున్న గుణానికి తప్పు చేస్తుంటే పెద్ద కుమారుడు కూడా తప్పు చేస్తున్న వ్యక్తి స్థానంలో నిలబడ్డాడు. అది మనకు అర్థమైంది ఏంటిదంటే అమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో, ఏ రీతిగా తండ్రి చిన్న కుమారుని మీద కనికరాన్ని చూపించాడో అదే కనికరాన్ని చూపించడానికి యేసు ప్రభు కూడా మన కొరకు ప్రధాన యాజకుడిగా మన తోటి స్నేహితుల లెక్క సమానంగా కూర్చున్నాడు. మనతోటి వాడే ఇతను, మన వంటి స్వభావం గలవాడే. ఈయనతో మనం ఉంటే ఆయన గుణాన్ని మనము అంటుకొని మనం ఉండగలుగుతాం. ఆయనతో మన స్నేహం చేస్తే ఆయనలో ఉన్న భావాలన్నీ మనకు అర్థమవుతాయి. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఇటువంటి తమ్ముళ్ళ నిమిత్తము యేసు ప్రభు నిలబడి చూస్తున్నాడు. నా తోటి సహోదరులు ఈ రీతిగా ఉన్నారు కాబట్టి నేను ఎట్లా అర్థం చేసుకోవాలి వీళ్ళ గురించి? అందుకనే 18వ వచనం, ఎందుకంటే తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. తను కష్టపడి బాధపడి హింసపడి శోధింపబడి ఉన్న యేసు ప్రభువే మన వంటి చిన్న వాళ్ళని, మన వంటి సామాన్యులకి సహాయంగా ఉండడానికి తనకున్న అనుభవము మనకు సహాయంగా మారింది. ఈ 3 మాటలను మనం అర్థం చేసుకొని, ఇంకా ఇందులో ఒక పరమార్థం ఉంది, ఇంకా మీకు కొంచెం లోతుగా చూపించాలని ఇష్టపడుతున్నా. అందులోని లూకా సువార్త 15వ అధ్యాయము 31వ వచనము, అందుకతడు, కుమారుడా, నీ వెల్లప్పుడును నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుటయే యుక్తము. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బతికిను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. సమస్యలకు సమాధానం నీకు అనుభవం ఉంది కాబట్టి నీవు ఓదార్చబడతావు. కానీ నువ్వు ఇప్పుడు లోపలికి వచ్చావు కదా, నీకు ఒకటి అర్థం కావాలి. ఏంటిదంటే, ఈ నా సంతోషమును సంపూర్తి చేయడానికి నీవు నాకు అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే మన తమ్ముడు తప్పిపోయి దొరికిండు. మనల్ని వదిలిపెట్టిన మన తమ్ముడు మన ఇంటికి వచ్చిండు. తను చూద్దామా? దీని లోతు మాటలు మనం కొంచెం దైవికంగా ఆత్మీయంగా అర్థం చేసుకుందాం, కొంచెం ఆలోచిద్దాం. అది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనము చదువుకుందాం. ఏంటిదంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అర్థమైంది? కొంచెం అర్థం చేసుకుందాం. చివరి మాట ఏంటిదంటే, ఈ సందర్భములో మనము సంతోషించడం చాలా ముఖ్యం. నీకున్న కోపం నిజమే, నువ్వు తగ్గించుకోవాల్సిన సమయమే ఇది. ఎందుకంటే నా భావాన్ని బట్టి నేను ఈ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నా. ఎందుకు అంటే, భోజనం వడ్డిస్తున్నా, వాయిద్యాలు వాయిస్తున్నారు, నాట్యం ఆడేవాళ్ళు నాట్యం ఆడుతున్నారు, మన ఇంటి ముందట పండుగ కళ కనబడుతుంది. ఈ పండుగ కళలో నీ కోపాన్ని చూపించకు. ఇప్పుడే కోపాన్ని చూపించదు, కానీ నీకు అర్థం కావాల్సింది ఏంటిదంటే, నీవు తగ్గించుకోవాలి. ఇది తండ్రి తన పెద్ద కుమారునితో మాట్లాడే మాట. ఎందుకంటే తెలిసిన వాడు, అనుభవించిన వాడు, ప్రాధాన్యతలను చూసేవాడు, ప్రయోజనాలను ఇచ్చేవాడు
అన్నిటికీ అలవాటు పడ్డాడు. చివరికి చేయాల్సిన అతి ముఖ్యమైన పని చివరి మట్టుకు చూద్దాం. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. కుమారుడు నిజంగా తండ్రితో ఉంటున్నాడా? కుమారుడు నిజంగా తన తండ్రి బాధ్యతను, చిన్న తమ్ముని బాధ్యతను, కుటుంబ బాధ్యతను, పొలం పనులు, పని వాళ్ళ బాధ్యతలు చూడగలిగిండా? నిజమే, చూడగలడు. ఎందుకంటే తనకు తానుగా తగ్గించుకున్నాడు. ఇది యేసు ప్రభు చెప్తున్న ఉపమానము. ఇంకా ఈ కాలములో నా వంటి మనుషులకైనా, కొంతమంది ఇంకా కొంచెం పెద్ద మనుషులకైనా కొంచెం చికాకులు ఎక్కువనే ఉంటాయి. ఇటువంటి వ్యక్తులను చూసి తగ్గించుకొని మనకున్న భావాలను వ్యక్తపరిచి బాధ్యతలన్నీ భరించాక ఒక రకంగా చెప్పాలంటే తగ్గించుకుంటాం. కానీ పరిశుద్ధాత్మ కాలములో మనము అతి ముఖ్యంగా అలంకరించుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. చూద్దామా ఇప్పుడు? దెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, 7వ వచనము, 8వ వచనం చదువుకుందాం. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గావించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహు ప్రియులై ఉంటురు గనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఏంటిది? ప్రాణాలు కూడా ఇవ్వడము. ఎందుకంటే చిన్న కుమారుడు ఇంటికి వస్తే ఇప్పుడే సగం ఆస్తి పాస్తులు విభజించుకున్నాం, తమ్ముడు దుబారా ఖర్చు చేసిండు, మళ్ళీ తిరిగి వచ్చేసిండని తండ్రి అనుకోలేదు, పెద్ద కుమారుడు అనుకోలేదు. నా తమ్ముడు వచ్చిండు అన్న భావము ఉన్నా తనకున్న కోపాన్ని అర్థం చేసుకున్నాం. కానీ అన్నకున్న గుణం ఏంటిది అంటే తనకు తానుగా 7వ వచనంలో ఏముందమ్మా? సొంత బిడ్డలను గావించినట్లు మేము మీకు మీ మధ్య సాధులమై ఉన్నాము. ఏంటిదంటే నా తమ్ముడు నావాడు, నా భావాలను బట్టి నేను తగ్గించుకునే ఉంటా. నేను అర్థం చేసుకునే ప్రతి భావాన్ని చెప్పగలను, కానీ ఆడంబరతకు వెళ్ళొద్దు. నేను ఈ కాలంలో అతి ముఖ్యమైన భావం మనకు అలంకరించుకోవాల్సిన భావము. ఎందుకంటే బయలు మిషన్ వారు ఎంత ఎదిగినా ఎంత నేర్చుకున్నా ఆడంబరతకు వెళ్ళరు. సాధువులుగా ఉంటున్నామంటే మనము మనకున్న పరిణితిని పెంచుకున్న బిడ్డలమే తప్ప చిన్నవారం కాదు. ఎందుకంటే 8వ వచనం చూస్తున్నాం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గల వారమై దేవుని సువార్తను మాత్రము కాక, అంటే మా పని ఇంతవరకే అనుకొని ఇక మా సేవ అయిపోయింది, వాక్యం చెప్పేసిన, ప్రార్థన చేసిన, ఇక మాకు మీకు ఇక పని అయిపోయింది అనే మాటకి వెళ్ళలేదు. ఏం చేసిందమ్మా? ఇప్పుడు చూద్దాం 8వ వచనం. కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీరు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఏంటిదంటే మేము కేవలం మీకు సువార్త ప్రకటించడం వరకే అనుకోవడం అపోస్తులకు లేదు. యేసు ప్రభువు సాక్షిగా నిలబెట్టుకున్న అపోస్తులకు, యేసు ప్రభువుకు మనము ప్రతినిధులమని చెబుతున్న సేవకులకు పని భారము సువార్త మట్టుకు కాదు. ప్రతి భావాన్ని గుర్తింపు చేయడం మా బాధ్యత.
ప్రతి ఉద్దేశమును విభజించి చెప్పి మీ భక్తిని సాధకపరుచుకొని బాధ్యత ఎవరికి ఉంటుంది? పెద్దన్నలకే ఉంటుంది, పెద్దలకే ఉంటుంది. అతి ముఖ్యంగా అందులో ఒక భాగం ఏంటిదంటే, మీపై బరువులు మోయకూడదని రాత్రింబగళ్ళు కష్టపడి జీవనము చేయించు మీకు సువార్త ప్రకటన చేశాము. ఇక్కడ 9వ వచనంలో చూసాం. భారంగా కూడా ఉండకూడదు మీకు. ఎందుకంటే మీరు దైవ భక్తిని సాధకం చేసుకోవాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. మూడవది, ప్రాధాన్యతలను గుర్తించి మీరు నడవాలి. ఇది తప్పిపోయిన తమ్ముని గురించి కాదు. ఇంట్లో తండ్రి తరపున నిలబడి ఆవేశంగా తండ్రితో మాట్లాడుతూ ఇంటి బయట నిలబడ్డ అన్నకున్న పరిస్థితి ఇది. అందుకే నేను ఎప్పుడు మాట్లాడే మాట, అర్థం చేసుకుంటే అందరూ చిన్నవాళ్ళే, అది అర్థం చేసుకోకపోతే అందరూ మనకు కుదిబండగా బరువుగా మారుతారు. అందుకని ఇక్కడ చూస్తున్నాం ఏంటిదంటే, సువార్త మట్టుకు మాట్లాడితే మేము మిమ్మల్ని అర్థం చేసుకోలేదేమో, అందుకనే మా స్వప్రయోజనం కూడా వదిలించుకొని మేము మా సొంత ప్రాణాలను, ఎందుకంటే మాతో మీరు కలవాలి, మేము మీతో ఉండాలి, మీరు నాతో ఉండాలి అని చెప్పే మాట అది. ఈ రాకడ సమయాలలో నిజంగా సువార్త ప్రకటిస్తున్నామని, ఈ రీతిగా సంఘాన్ని నడిపిస్తున్న మేమేనా, దేవుని వైపు వస్తున్న మీరేనా? ఒక ఇంటి పెద్దలుగా, ఒక ఇంటికి యజమానులుగా అర్థం చేసుకోవాల్సిన భావాలు ఇవి. ఇంకా చివరి మాట మాట్లాడి ముగించుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చదువుకొని ముగించుకుందాం. అయితే క్రీస్తు రాబోచున్న మేళ్ళ విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు సంపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైల పడిన వాటి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ముగించుకున్నాం. 11వ వచనమును 14వ వచనము చూస్తే, క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా ఉంటాడు. యేసు ప్రభు విషయంలో అర్థం చేసుకొని మనము నడిస్తే రాబో కాలంలో జరిగే మేళ్ళు ఎలాంటివి అని యేసు ప్రభు మనకు అర్థం చేపిస్తే, చివరి భాగం మనం చూద్దాం. ఏంటిది? 14వ వచనం, నిత్యయుగ ఆత్మ తన్ను తాను దేవునికి నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇప్పుడు అర్థమైందా? కొంచెం లోతు మాట ఇది, ముగించేసిన. భవిష్యత్ కాలంలో మనకు మేలు కలగాలన్నా ఇటువంటి అన్నల గుణాలను మనం అర్థం చేసుకొని బతకాలన్నా సజీవంగా ఉండే క్రియలేంటి? నిర్జీవ క్రియలు అంటే ఏమిటి? సజీవంగా ఉన్న పనులేంటి? నిర్జీవ క్రియలు ఏంటివి? సజీవ జీవితము అవసరము.
ఎందుకంటే నిత్య జీవం కొరకు మనం ఉన్నాం కాబట్టి. ఇదేమంటున్నాడంటే నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించడానికి మనస్సును ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు యేసు ప్రభు. ఈరోజు మీరు నేర్చుకున్నది మీ మనస్సును ఏ రీతిగా శుద్ధి చేసుకోగలగాలి, అన్నలకున్న భావాలను ఏ రీతిగా అర్థం చేసుకోవాలి, తాము ఎందుకు ఆవేశపడి ఆలోచిస్తారో, తమకు తాముగా గుర్తించి మాట్లాడుతారో, యేసు ప్రభు భావాలను కూడా గుర్తిస్తుంటే యేసు ప్రభు కూడా చూపిస్తున్న ఏంటిదంటే కలగబోయే మేళ్లను మన జీవితంలో నెరవేర్చడానికి తన రక్తం చేత మనం శుద్ధి చేస్తున్నాడు. ఆ రక్తం చేత శుద్ధీకరించిన మనకున్న మనస్సాక్షి నిర్జీవ క్రియల మీద దృష్టి నిలపదు ఇక ముందు. ఒకసారి మనం అర్థం చేసుకుందాం. నిర్జీవ క్రియల మీద మనం మనగనగా మనసు ఉంచుకుంటే భక్తిని సాధకము చేసుకోలేము. ఏది ప్రాధాన్యత, ఏది ఉపయోగం లేదని గుర్తించలేము. ప్రయోజనాలను, దైవ భక్తిని గుర్తించి నడుచుకోలేము. దేవుడు ఒక్కడే గనుక దేవునిలో నేను ఎలా ఉంటున్నా అనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. మా పరలోక తండ్రి, మాకున్న పరిస్థితులు ఎంత ఉన్నా నేర్చుకున్న భావాన్ని బట్టి నీ సంఘంతో పంచుకున్నానయ్యా. ప్రతి వ్యక్తికి కోపం ఉంటుంది, కానీ కుటుంబ యజమానితో సమానముగా ఉన్న పెద్ద కుమారునికి ఉన్న ఆవేశం ఎందుకు వస్తుంది? పెద్ద కుమారునికి అంత భారము ఎందుకు ఉంది అని ప్రభా ఈరోజు నిరూపించిన గొప్ప తండ్రి. అయ్యా, నేను తెలుసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలయ్యా. నీలో నేను ఎదగాలి, నీలో నేను ప్రభా వేరు పారాలని నువ్వు చూపిస్తున్నావు గనుక ఇకనైనా తండ్రి నేను పెద్ద కుమారుని లెక్కనే ఉంటానయ్యా. చిన్న కుమారుని లెక్క నేను తప్పు చేయను. పెద్ద కుమారుడు ఎన్ని రీతిలుగా బాధ్యతలను అర్థం చేసుకుని బతికాడో, ఎంత మంచి జీవితము తండ్రికి ఇచ్చి తండ్రితో చేతికి చేయిగా ఉండి పని చేతోడు వాదోడుగా ఉండి పనిచేశాడో ప్రభా, మేము కూడా తండ్రి నీతో సహకరించి నీ పని నిమిత్తం ప్రభా కొనసాగే ధన్యత వచ్చిన ప్రతి బిడ్డకిచ్చి నడిపించుమని యేసు నామమున వేడుకొంచున్నాము. ఆమేన్.